రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మోబిన్ ఖాన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు మరియు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు రెంజల్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోబిన్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసి రైతు సంక్షేమానికి కట్టుబాటును చాటిందన్నారు. రైతులు అధిక నీటి వినియోగ పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, రాములు, ఉపాధ్యక్షులు గంగా కిషన్, సురేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కార్తిక్ యాదవ్, ఎంఎల్ రాజు, సర్పంచులు గాయాజుద్దీన్, మాధవ్, జుబేర్, భానుచందర్, మల్లేష్, అబ్బోలా శ్రీకాంత్, గైని కిరణ్, ఆఫ్జల్ ఖాన్, శ్రీకాంత్, కుద్దూస్, రవి, సాయిబాబా గౌడ్, సురేష్ పటేల్, వెంకట్, రాము, స్నేహిత్ యాదవ్, శివ, దగ్గుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నీరుకెక్కితే అయిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.